బ్రేకింగ్ న్యూస్. సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడిపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆమెతో పాటు మరో ముగ్గురుపై కూడా కేసు నమోదైంది. తనకు ప్రాణహాని ఉంది అని బాధితుడు సుబ్బారావు పోలీసులను ఆశ్రయించారు. బిఎన్ఎస్ సెక్షన్లు 351 సబ్ సెక్షన్ 2, 352 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది. సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడి పైన హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సుబ్బారావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్లు 351, 352 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు. తనకి ప్రాణహాని ఉంది అని చెబుతున్నారు. 351 అంటే నేరపూరిత బెదిరింపు. నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారు. తనను చంపేస్తామని బెదిరించడము, తమకు హాని చేస్తామని బెదిరించడము, ఈ రకమైన బెదిరింపులు చేసినప్పుడు 351 పెడతారు. మైక్రో ఫైనాన్స్ పేరిట 10 కోట్ల రూపాయలు మోసం చేశారు అంటూ మంగ్లీపై కేసు నమోదు చేశారు. సుబ్బారావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. బెదిరించడం, అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇలాంటివి ఉన్నప్పుడు సహజంగా ఇలా కేసులు పెడతారు. సింగర్ మంగ్లీ 10 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక మోసానికి పాల్పడ్డారు. మైక్రో ఫైనాన్స్ పేరిట ఈ మోసం చేశారు అంటూ ఫిర్యాదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్లు 351 సబ్ సెక్షన్ 2, 352 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సింగర్ మంగ్లీ ఈ కేసు గురించి ఏం మాట్లాడతారో చూడాలి.